హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మా టీం అంతా కలిసి ఈ రోజు అయితే మళ్ళీ మేము ఓజీ సినిమాకి వెళ్ళిపోతున్నాం అనమాట. మా టీము ఇక్కడైతే మోస్ట్ పాపులర్ బిగ్గెస్ట్ అనమాట. రాత్రి ఆల్రెడీ బెనిఫిట్ షోకి వచ్చాడు మా వాడు. వెంటనే ఉన్నావు చూసారా, మా వాళ్ళు అప్పుడే సినిమా కోసం కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ మా ఉన్న టీంలోని మనోడు ఒక్కడే రాత్రి బెనిఫిట్ షో చూస్తాడు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మేమంతా ఇప్పుడు వచ్చామన్నమాట టీము. ఇదే టీం కలిసి గత నెల పోయిన నెల వెళ్ళాము సినిమాకి అందరం కలిసి. కాకపోతే అప్పుడు బెనిఫిట్ షోకి వెళ్ళాము, ఇప్పుడేమో ప్రీమియం షోకి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్. అలాగే మీ సినిమా చూసి ఎలాగుందో చెప్తాము. అలాగే థియేటర్కి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మూవీ ఎలాగుందో డైరెక్ట్ రివ్యూ ఇస్తాం అనమాట మీకు మేము. ఓకే, మన వీడియోని అయితే పూర్తిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే నర్సీపట్నం చేరుకున్నాము. ఇప్పుడైతే ఉడిపి హోటల్కి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. మా మూవీ టైం వచ్చేసి మన ఎంత 9:30 9:30 గట. మా మూవీ టికెట్స్ 9:30కి తీసుకున్నారు. ఇప్పుడైతే మేము ఉడిపి హోటల్లో టిఫిన్ చేసాక బయలుదేరుతాము. పోయిన నెలలోనైతే మేము బంగారా థియేటర్ దగ్గర హరహర వీరమల్లి మూవీ చూసాము. ఇప్పుడేమో పీవీఆర్లో బుక్ చేశారు మన వాళ్ళు ఓజీ సినిమాకి. మరి ఎక్కడ ఓజీ సినిమాకి ఎక్కడ మన బంగారా థియేటర్ దగ్గర చేసినంత అల్లరి చేయడానికి అయితే ఉండదు ఇక్కడ. అంత ఇదిగా మా వాళ్ళు అల్లరి చేయలేరు నాకు తెలిసి. చూద్దాం మరి ఈరోజు ఇక్కడ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి పీవీఆర్ సినిమాలకి అయితే చేరుకున్నాం. ఇదిగా చూస్తున్నారు కదా, వస్తే మాల్ బయటే ఉన్నాం. ఇప్పుడు మన మూవీ టైమింగ్ వచ్చేసి 9:30కి అయితే ఉంది మనకి. గత నెల అయితే మేము వచ్చాము హరహర వీరమల్లి మూవీకి. ఇప్పుడు మళ్ళీ ఓజీ సినిమాకి వచ్చాము. కాకపోతే అప్పుడు బంగారా థియేటర్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే మూవీ రిలీజ్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. మరి పీవీఆర్ కదా, ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు. చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉంటుందో లోన, ఫ్యాన్స్ కూడా ఏ విధంగా లోన్ ఉంటారు అనేది అయితే చూసేద్దాం. నా ఫ్రెండ్స్కి పవన్ కళ్యాణ్ సార్ అంటే ఎంత పిచ్చి అంటే, ఇంకా మూవీకి టైం ఉంది కదరా పదండ్ర బాబు వెళ్ళి టిఫిన్ చేసి రావచ్చు అంటే, ఆ టిఫిన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా వచ్చారు. టిఫిన్ చేయకుండా చూసారా, ఇంకా మూవీకి ఎంతసేపు టైం ఉంది, మన టికెట్లు ఏ నెంబర్లో వచ్చాను టికెట్లు చూస్తున్నారు కానీ టిఫిన్ చేయట్లేదు. అంత పిచ్చి మా వాళ్ళు. అనియా బనియన్ చింపేసేలా ఉన్నావు నువ్వు. అయి చెప్పండి బ్రో. ఫ్రెండ్స్, మూవీలోని ప్రకాష్ రాజ్కి ఓమ్ని అనే ఒక రౌడీ గ్యాంగ్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయి ఒక దగ్గర దాస్తారు ఫ్రెండ్స్. దాచినప్పుడైతే మన పవన్ కళ్యాణ్ సార్ ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్ అండి. ఓమ్ని అనే గ్యాంగ్ తోటి ఇప్పుడైతే మంచి ఫైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ సార్కి వచ్చిన పేరు గంభీర అనమాట. సినిమాలో గంభీర పవన్ కళ్యాణ్ మన పవన్ స్క్రీన్ ఉంటుందండి. అమ్మ బాబా ఫైట్ చూస్తే బూట్ బాంబ్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ తమన్నా గారు కొట్టిన మ్యూజిక్ అయితే వేరే లెవెల్. సార్ వచ్చినప్పుడల్లా ఆ బ్యాక్గ్రౌండ్ వస్తున్న మ్యూజిక్ వల్ల బూట్ బాంబ్ వచ్చారు. నిజంగా మూవీ మొబైల్లో చూస్తే అంత కిక్ ఉండకపోవచ్చు, కానీ హాల్లోని ఆ థియేటర్స్ ఆ సౌండ్స్ మధ్య చూస్తే మాత్రం వేరే లెవెల్. తర్వాత సినిమా స్టోరీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చేసి ఒక జపనీస్ దేశానికి సంబంధించినాడు అనమాట. వాళ్ళ నాన్నగారు అంటే ఈ కరాటీ నేర్పుతున్నప్పుడు ఏంటంటే ఆ దేశంలోని మొత్తం వీళ్ళు ఫ్యామిలీస్ అంతా చంపేస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ స్టోరీ అంతా ఈ ఫస్ట్ హాఫ్లో చూపించారు. ఎందుకంటే యోజీ సెకండ్ పార్ట్ కూడా ఉంది, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ కూడా ఉంది. అప్పుడు అందరికీ చంపేసినప్పుడు ఏంటంటే మన కళ్యాణ్ బాబు అంటే చిన్న ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసి ఒక పడవలో ప్రయాణిస్తుండగా ప్రకాష్ రాజు చిన్న ఆపదలో ఉన్నప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ అయితే కాపాడతారనమాట. కాపాడినప్పుడు మీరు చేసే ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అప్పుడు మన ప్రకాష్ రాజ్ గారితో పవన్ కళ్యాణ్ సార్ అయితే వచ్చేస్తారు. ఇది స్టోరీ అనమాట. ఇక్కడ నుంచి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఉంటుంది మూవీ వచ్చేసి. బ్రదర్ సినిమా ఎలా అనిపించింది బ్రదర్ ఫస్ట్ హాఫ్? నీకు మాటలు లేవంటావా? సూపరా బ్రదర్? నీకు ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఓకే అన్యా
ఇంకోసారి మళ్ళీ ఒకసారి భయ్ వీడియో స్టార్ట్ చేయలేదు. ఓకే చెప్తానన్నా కాదు చెప్పాలి మూవీ ఎలాగుంది చెప్పండి అన్న. నీకు ఎలా అనిపించింది? నువ్వు చూడలేదా? ఇప్పుడు వెళ్తున్నా నువ్వు చూసాక చెప్పు నీకేమనిపించింది?